భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలం సీతంపేట బంజారా గ్రామంలో సిపిఐ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా వడియా గోపి నేడు నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీతో తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న గోపి గ్రామాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తారని హామీ ఇచ్చారు. గ్రామ సమస్యలన్నీ నా దృష్టికి తీసుకురండి, పంచాయతీని అభివృద్ధి బాటలో నడిపిస్తా అని ఆయన మాట్లాడారు. గోపితో పాటు 10 మంది వార్డు సభ్యులు కూడా తమ నామినేషన్లు సమర్పించారు. కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై ఊరేగింపుకు ఊతమిచ్చారు. వడియా గోపి అనే నేను సుజాతనగర్ మండలం సీతంపేట బంజారా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సిపిఐ పార్టీ తరఫున నాతో పాటు నన్ను బలపరుస్తున్న 10 మంది వార్డు సభ్యులతో ఈరోజు నామినేషన్ జరిగింది. నాతో పాటు సిపిఐ పార్టీ తరఫున వార్డు నెంబర్ను మరియు సర్పంచ్ గెలిపించుకోవాలని కోరుతున్నాను. గ్రామ పంచాయతీ తరఫున కోనేంనేని గారి నాయకత్వంలో గోపి అనే వ్యక్తిని మన అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరుగుతుంది. గ్రామ ప్రజలందరికీ నేను మనవి చేసేది ఒకటే, నీతిని నిజాయితీగా అభివృద్ధిని ముందు తీసుకెళ్తున్న మన కోనేంనేని నాయకత్వం ఆధ్వర్యంలో నిలబడ్డ మన అభ్యర్థులు 10 వార్డు నెంబర్ల అభ్యర్థులందరినీ గెలిపిస్తారని గ్రామ ప్రజలకు మరీ కోరుకుంటూ శిరస్సు వంచి నమస్కారాలు చేస్తూ ఇవాళ ఈ గ్రామంలో అభివృద్ధి ధ్యేయంగా కమ్యూనిస్టు పార్టీ ఉంటుందని ప్రజలకు ఇవాళ ఈ నామినేషన్ వేసే సందర్భంగా హామీ ఇస్తూ ఇవాళ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మనకు ఆదుకునే నాయకత్వం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో షబీర్ పాషా గారు, అదేవిధంగా మన కోనేంనేని నాయకత్వంలో మనం చేస్తున్న పనిని అభివృద్ధి ధ్యేయంగా ప్రజలందరూ ఓటేస్తారని చెప్పి మీకు కోరడం జరుగుతుంది.